మేడం ఆధునిక మల్టీ స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటి, స్పెషాలిటీ ఏంటి? ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. కొత్తపేట శివాలయం గుంటూరు పక్కన ఉన్నది. ఇక్కడ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ పల్మనాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ. పల్మనాలజీ వింగ్ డాక్టర్ ప్రత్యూష్ వీర్నాల్ గారు హెడ్ చేస్తారు. గైనకాలజీ నేను ట్రీట్ చేస్తాను. ఆర్థోపెడిక్స్ డాక్టర్ పృథ్వీ గారు అండ్ ఈఎన్టీ డాక్టర్ హారిక గారు ఉన్నారు మన దగ్గర. అండ్ మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఐసీయూ, ఓటీ కూడా మాడ్యులర్ ఓటీ ఉందండి. సో మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అన్ని సర్జరీలు కూడా చాలా విజయవంతంగా జరుగుతున్నాయి. మన దగ్గర ఐసీయూ 12 బెడెడ్ ఐసీయూ ఉంది అండి. మన దగ్గర డయాలసిస్ కూడా ఉంది. 24/7 సర్వీసెస్ మనం అందజేస్తున్నాం. మిడ్ నైట్ ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినా, వెంటిలేటర్ కేసెస్ వచ్చినా, పాయిజన్ కేసెస్ వచ్చినా అన్ని డాక్టర్ ప్రత్యూష్ గారు స్వయంగా అటెండ్ అయ్యి ప్రతి కేసుని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అట్ ద సేమ్ టైం గైనిక్ అండ్ ఆప్స్ అంటే పిల్లలు లేని వాళ్ళకి ఐయుఐల్ కానీ లేకపోతే లాప్రోస్కోపీ ద్వారా గడ్డలు తీయటం కానీ గైనిక్ డిపార్ట్మెంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఆర్థో ఆర్థ్రోస్కోపీ, జాయింట్ సర్జరీస్, వెన్నుముక ఆపరేషన్స్, నీ రిప్లేస్మెంట్స్ అన్ని డాక్టర్ పృథ్వీ గారు చాలా విజయవంతంగా చేస్తున్నారు. హారిక మేడం ఇంకా ఈఎన్టీకి సంబంధించి మీకు అన్నీ తెలుసు. టాన్సిలెక్టమీ కేసెస్ కానీ, ముక్కు లోపల ఏదైనా పాలిప్స్ కానీ లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ ఉన్నా కానీ, ఇయర్ కేసెస్ కానీ అన్నీ చాలా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. 24/7 అన్ని ఫెసిలిటీస్, ఫార్మసీ కానీ, ల్యాబ్ కానీ, అంబులెన్స్ కానీ, డాక్టర్స్ కానీ, డ్యూటీ డాక్టర్స్ కానీ, సిస్టర్స్ కానీ, స్టాఫ్ కానీ మొత్తం ఉంటారండి. ఎటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ అయినా, హై రిస్క్ కేసెస్ అయినా మనం తీసుకుంటాము. సో దయచేసి అందరూ ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన హాస్పిటల్కి ప్రత్యేకత ఏమిటండి? అంటే జనరల్గా ఏంటంటే చాలామంది ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఒక టీచర్ ఉన్నారు, వాళ్ళకి వచ్చేసి ఈహెచ్ఎస్ ఉంటుంది, కొందరు వచ్చేసి అలాంటి మన దగ్గర అంటే ఇప్పుడు ఇంకా ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్కి అప్లై చేసాము. ఇన్సూరెన్సెస్ అవన్నీ క్యాష్లెస్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. సిఎంఆర్ఎఫ్ అవన్నీ కూడా మన హాస్పిటల్లో అవైలబిలిటీ ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్స్ అన్నిటికన్నా మా హాస్పిటల్ యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, బయట ఈ కేసు వద్దు, గ్యారంటీగా సక్సెస్ లేదు అని చెప్పి హై రిస్క్ అన్న కేసుని మాత్రం డెఫినెట్గా మేము తీసుకొని వాటిని సక్సెస్ వైపు నడిపిస్తామండి. అంటే వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అంటే లాస్ట్ హోప్స్ ఉన్న కేసెస్ని కూడా చాలా చోట్ల తీసుకోవడానికి భయపడతారు. అమ్మో ఇది లాస్ట్ హోప్ కేసు, అనవసరంగా రిస్క్ ఎందుకని. మేము అందరం 4 డాక్టర్స్ ఎంత హై రిస్క్ కేసు అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. అంటే ఒకవేళ విలేజ్ పీపుల్స్ వస్తారు కదా, అప్పుడు వాళ్ళు అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి చేయలేరు కదా అమౌంట్ విషయంలో, అప్పుడు వాళ్ళకి ఎలా అంటే ఏ విధంగా చేయగలుగుతారు? అమౌంట్ అందరికీ ఈక్వల్గా వేస్తారు, అలాంటి వాళ్ళకి ఇంకేమన్నా మనం తగ్గించి చూస్తాం పర్సనల్గా. ఎందుకు అనంటే ఇక్కడ మేమందరం డాక్టర్స్ మనకి అంటూ ఇంకా వేరే హెడ్స్ అట్లా ఏమి ఉండరు. సో డెసిషన్ అంతా మా 4 మీదే ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళు లేని వాళ్ళు అని అనిపిస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి